అట్లేం లేదండి. అంటే బేసికలీ బోత్ ద టెస్టిస్ అనేది రీజనబుల్లీ ఒకటే సైజులో ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ మస్ట్ దట్ దే షుడ్ బి డిఫరెంట్ సైజెస్. రీజనబుల్లీ ఒకటే సైజులో ఉంటాయి. ఒకటి ఒక 1/2 సెంటీమీటర్ ఎక్కువ ఉండొచ్చు, ఒకటి 1/2 సెంటీమీటర్ తక్కువ ఉండొచ్చు. దట్స్ ఎ రీజనబుల్ థింగ్. అంతేగాని వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం వల్లనే అది వ్యత్యాసం అంత ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒకటి 1 సెంటీమీటర్లోనూ ఇంకోటి 4 సెంటీమీటర్లు ఉండదండి. దట్ మీన్స్ ఈ 1 సెంటీమీటర్ ఉండేది నార్మల్గా ఉన్నట్టు. ఇంకోటి 3 సెంటీమీటర్లు ఉండి ఒకటి 8 సెంటీమీటర్లు అయిందనుకోండి, ఈ 8 సెంటీమీటర్లు అబ్నార్మల్ అయినట్టు. సో నార్మల్గా ఉన్న సైజు 3 నుండి 5 సెంటీమీటర్లు ఉండి వయసును బట్టి ఉన్న పక్షంలో ఈ ఎక్కువ పెరిగినా తక్కువైనా రెండు అబ్నార్మలే. ఇంకా తక్కువైనా నష్టం జరగకపోవచ్చు, కానీ ఎక్కువైంది మాత్రం మంచిది కాదు. దట్ కెన్ బి ఏ ట్యూమర్, ఇట్ కెన్ బి ఏ క్యాన్సర్ ఆల్సో. సో లార్జ్ సైజ్ టెస్టిస్ అంటే ఈ మధ్య కాలంలో సైజ్ పెరిగింది అంటే మాత్రం అది తప్పు. కిడ్నీలు పాడవుతున్నాయి అని అనడానికి కొన్ని మనకి కనిపించే కొన్ని సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్. బేసికలీ ఏంటంటే సిమ్టమ్స్ ఉండవమ్మా. అన్ఫార్చునేట్లీ ఏమిటి అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీలు బాగా చెడిపోయేంత వరకు మనకు సిమ్టమ్స్ రావు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ కిడ్నీ డిసీజ్. యూరియా పర్సంటేజ్ ఎక్కువ ఉంటే అవన్నీ జరిగే టైంలో మనం ఎందుకు చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఎర్లీగా ఉందనుకోండి, సపోజ్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ అనుకోండి, యూరియా 20 ఉండాల్సింది 40 అయింది, 50 అయింది, 60 అయింది, పేషెంట్కి ఏముండదు. స్కానింగ్ ఎందుకు చేస్తారు? ఊరికే ఎందుకు చేయం కదా, మనం ఏదో కష్టం ఉన్నప్పుడే చేస్తాం కదా. ఆ కష్టం ఉండి వచ్చేసరికే నీ క్రియాటినిన్ 3, 4 అయ్యే అవకాశం ఉంటుంది, మీ యూరియా 80, 90 ఉండే అవకాశం. సో మనకుగా మనం నిజంగా మన కిడ్నీలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడం అనేది వేరే విషయం అయితే, కిడ్నీలు ప్రాబ్లం అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం మనలో జరిగే మార్పుల వల్ల అనుకోవడం తప్పు. అది మనలో మార్పులు జరిగే అవకాశం తక్కువ. సో ఒకటే చూడాల్సింది ఏంటంటే, మీరు హైపర్ టెన్షన్ ఉంది, ఈ మధ్య మీ బీపీలో కంట్రోల్లో లేదు, బాబు మీ కిడ్నీలు ఏమైనా ఖరాబ్ అయ్యామో చూసుకోండి. ఇదొకటి. రెండు సింపుల్ ఆన్సర్స్ చెప్తున్నా. ఒకటి హైపర్ టెన్షన్, ఇన్ని రోజులు కంట్రోల్ ఉన్న బీపీ సరిగా లేదు, ఇప్పుడు పెరిగిపోతా ఉంది, మీ కిడ్నీలు ఖరాబ్ అయి ఉండొచ్చు. నెంబర్ 2, షుగర్ ఉంది మీకు చాలా రోజుల నుంచి, ఇన్ని రోజులుగా ఎప్పుడు 200, 300 ఉండే షుగర్ సడన్గా 150, 100 ఉంది అంటే మీ కిడ్నీలు ఖరాబ్ అయి ఉండొచ్చు. షుగర్ తగ్గడమే ఎక్కువ ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ డయాబెటిక్ పేషెంట్ ఈస్ రిక్వైరింగ్ లెస్ మెడికేషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్స్. అయితే హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా సింపుల్గా చెప్పాను కదా. 2 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరే కదండి. కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్లు వీళ్ళిద్దరే మెయిన్గా ఇప్పుడు ప్రపంచంలో, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. అన్నిటికన్నా ఎక్కువ కారణాలు ఇదే అనుకుందాం. ఈ 2 కారణాలు అంటే బీపీ పెరిగినా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు, షుగర్ కంట్రోల్ ఎక్కువగా వచ్చినా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు. ఈ 2 టాబ్లెట్లు వాడుతున్నానండి షుగర్కి, ఇన్ని రోజులు ఎప్పుడు చూసినా 200, 300 ఉండేది, ఈ మధ్య 80, 90 పడిపోయింది, నా కళ్ళు తిరిగి పడిపోయాను మొన్న అంటేనే ఫస్ట్ థింగ్ ఈజ్ యూ లాస్ట్ యువర్ కిడ్నీ ఫంక్షన్. సో ఈ పాయింట్ అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో కానీ ఏదైనా సరే టెస్ట్లో ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటే నార్మల్, ఇది ఈ పాయింట్స్ దాటితే ఉన్నట్టు పాజిటివ్ అని అనుకుంటాం కదా జనరల్గా. రీసెంట్గా మీరు మా ఫ్రెండ్ని మీరు చెక్ చేసినప్పుడు క్రియాటినిన్ చెక్ చేయించమని అన్నారు. ఆ రిపోర్ట్ పంపించమని, అందులో ఉండాల్సిన దానికన్నా కూడా తక్కువే ఉంది. అదే లేదా నార్మల్ అలా కదా. అంటే కిడ్నీ ఇస్ 2 థింగ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు మీరున్న అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నాను. ఏంటది? కిడ్నీలు ఎలా గుర్తించాలి, గుర్తించడానికి ఏం చేయాలని అన్నది. సపోజ్ గుర్తించడానికి నేను చెప్పేశాను, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ 2 జరిగితే మీరు అనుమానపడండి. నాకుందా లేదా ఎలా తెలుసుకోవాలి? నెంబర్ 1, మీ బీపీ చెక్ చేసుకోండి. 110/80 కన్నా తక్కువ ఉందా, మీలో ఉండే అవకాశం తక్కువ. 120/80 మీ సపోజ్ మీ బీపీ 110, 160 ఉంది అనుకోండి, మీలో కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం తక్కువ. దట్స్ నెంబర్ 1. ఇప్పుడు బీపీ షుగర్ లానే కొంచెం పెంచారు, ఇది కూడా నార్మలే అంటున్నారు కదా. అది అంటున్నారు, కానీ మనకు ఉండే అవకాశం ఉందా లేదా అని తెలుసుకునేది. రైట్. సపోజ్ మీకు ఇప్పుడు రేపొద్దున మీకు 140, 80 ఉందనుకోండి, అది మీ కిడ్నీ డిసీజ్ ఉన్నట్టు కాదు కదా. రైట్. అంటే మీకు ఉండే అవకాశం ఇది తక్కువ అంటున్నాను నేను. మనకు లేదు అని ఎలా కనుక్కుంటాం? అంతే కదా మీరు అడిగింది. మనకు లేదని ఎలా కనుక్కుంటాం? సో నెంబర్ 1 ఇస్ దట్. మీకు పెద్ద టెస్టులు చేయకుండా మనకు లేదని ఎలా కనుక్కుంటాం? నెంబర్ 1, మీ బీపీ నార్మల్గా ఉంది. నెంబర్ 2, మీ యూరిన్ టెస్ట్ అనేది చేస్తే దాంట్లో ప్రోటీన్ అనేది లేదు. ఓకే. సింపుల్ యూరిన్ టెస్ట్ చేస్తే మీ ప్రోటీన్ అనేది లేదు. నెంబర్ 3, సీరం క్రియాటిన్ అనేది టెస్ట్ చేయిస్తాం. ఈ సీరం క్రియాటిన్ అనేది కూడా అండి అందరికీ ఒకటే వాల్యూ ఉండదండి. ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. చిన్న బిడ్డ అనుకోండి 0.4, 0.5 నార్మల్గా అది. రైట్. అర్థమైందా? 150 కిలోలు ఉన్నాడు అనుకోండి, 1.6 ఆల్సో ఇస్ నార్మల్ ఫర్ హిమ్. సో అది బాడీ మాస్తో సంబంధించింది. సో ఆ సీరం క్రియాటిన్ వాల్యూతో బాడీ మాస్తో
మనం ఈ ఈజిఎఫ్ఆర్ అనే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ మధ్య ఫ్యాషన్గా అందరూ ఈజిఎఫ్ఆర్ అని చూస్తూ ఉంటారు. మీకు గుర్తుంది జిఎఫ్ఆర్ అంటే గ్లోమరాల్ ఫిల్ట్రేషన్, కిడ్నీ పనిచేసే శక్తి చూపిస్తుంది. అందరూ వచ్చేసి మా ఈజిఎఫ్ఆర్ తగ్గిపోయింది, ఈజిఎఫ్ఆర్ తగ్గిందండి. ఏమండి ఈజిఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సింది అకార్డింగ్ టు యువర్ బాడీ సర్ఫేస్ ఏరియా. మీ బాడీ మాస్ ఎంత ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. సో చిన్న బిడ్డలకి తక్కువగానే ఉంటుంది, మనిషి బాగా ఎక్కువ ఉన్నాడు అనుకోండి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో ఆ సీరం క్రియాటినిన్ నార్మల్ వాల్యుయేషన్లో ఉండి మీ ప్రోటీనూరియా లేకుండా మీకు మీ బీపీ నార్మల్గానే ఉంది అంటే మీలో కిడ్నీ జబ్బు ఉండే అవకాశం 99.955% లేనట్టే. మీ కాఫీ టీ చల్లారిపోతుంది. పర్వాలేదండి, నో ప్రాబ్లం. సార్ కప్పు మీద కూడా ఐను అని రాస్తుంది చూసారు. అదే మా గుండె మీద కూడా రాసి ఉంటుందండి. సార్ తర్వాత బీపీ అనేది మనం ర్యాండమ్గా చూసుకుంటే సరిపోతుందా, లేకపోతే పర్టికులర్గా ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి? అట్లా లేదండి. మనం చాలామంది అనుకుంటా ఉంటారు టెన్షన్ వల్ల బీపీ పెరిగిపోతుందని. ప్రతి ఒక్కరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంతా బీపీ చూసి ఒకరు 20 ఎక్కువ ఉంది అంటే లేదండి హాస్పిటల్కి వచ్చాం కదా టెన్షన్ వల్ల పెరిగిపోతుంది, బాగానే ఉంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అంతా మళ్ళీ చెక్ చేసుకోండి. అలానే ఉంటే టెన్షన్ వల్ల కాదు కదా. ఇప్పుడు బీపీ ఎక్కువ ఉందని ఇంకో టెన్షన్ తెచ్చి ఇంకొంచెం పెంచుకునే రకం కాదు కదా, అట్లా కాదు కదా. సో మనము అంటే ఇన్ జనరల్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే జోక్ అని కాదు కానీ ఇట్స్ ఎ లిటిల్ సర్కజం కాదు, జోకు కాదు, నిజం చెప్తున్నాను. వి స్టార్ట్ గివింగ్ రీజనింగ్ ఫర్ అవర్ సెల్స్. మన ఇండియన్ సినారియోలు ఏంటంటే లేదండి నాకు నిన్న ఏమండి షుగర్ ఎక్కువగా ఉందంటే లేదండి నిన్నే పెళ్ళికి వెళ్ళాను కొంచెం తిన్నట్టున్నాను అందుకు. సి దట్స్ నాట్ ద ఐడియా. కష్టం అవుతుంది. బట్ సి వెన్ యూ లుక్ అట్ అవర్ స్క్రీన్, మనం స్క్రీనింగ్ అంటే మనం చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ వర్తించవు. అది బేసిక్గా మనకు ఉన్నట్టే లెక్క. ఒకటి కాకపోతే రెండోసారి చెక్ చేసుకోండి అంతే తప్ప రీజనింగ్ ఇచ్చుకొని దాన్ని బైపాస్ చేసేయడం అనేది చాలా తప్పు. అంటే భయపడతారు సరే, అంటే బీపీ ఉందంటే జీవితాంతం మెడిసిన్ వాడాలేమో, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే బెటర్ ఏమో, కొంతకాలం వెయిట్ చేద్దామేమో. నేను ఆ పాయింట్ చెప్పబోతున్నానమ్మా, అదొక్కటి తప్పమ్మా. మరి బేసిక్గా ఏంటంటే ఆ రీజనింగ్ ఇచ్చుకున్నప్పుడు నీకేమీ అవసరం లేదని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నీకేమి జబ్బు లేదని ఒక సూడో కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని. అది యాక్చువల్ కాన్ఫిడెన్స్ కాదు, ఇట్స్ నాట్ ఏ యాక్చువల్ కాన్ఫిడెన్స్. ఆ విధంగా చెప్పించుకొని మనము వి కీప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ ఇట్. నో ఇది ఎక్కువ ఉంది ఈరోజు, డజంట్ మ్యాటర్, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా, అది ఉంటే నాకు ఉన్నట్టే అని మనం అనుకుంటే ఆ ట్రీట్మెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, నీకు వచ్చే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. మొన్న మా మేనత్త తలనొప్పి తగ్గట్లేదు కంటిన్యూస్గా నెల రోజుల నుంచి ఉంది అని పెడితే ఫస్ట్ బీపీ చూడండి అన్నట్టు. ఆవిడకి హై బీపీ ఉంది. సో హై బీపీ వల్ల కంటిన్యూస్ తలనొప్పి ఉంటుందా సార్? దట్స్ వన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. ఎందుకంటే మన బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి పెరైటల్ హెడేక్స్ అంటాము. దట్స్ వన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. హెవీనెస్ ఇన్ ద హెడ్ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం సిమ్టమ్స్ ఉండే అవకాశం? ఇంకే ఉంటుంది బీపీకి అనేది అంతే, హెవీనెస్ ఆఫ్ ద హెడ్, ఒక్కోసారి చిట్లే కళ్ళు తిరిగి పడిపోవడం, ఒకసారి ముక్కులోంచి రక్తం రావడం జరుగుతుంది హైపర్ ప్రెషర్స్ వల్ల. సో యాక్సిలరేటెడ్ హైపర్టెన్షన్ అంటే మరీ యాక్సిలరేటెడ్ అయితే మరి వాళ్ళు అంత కంట్రోల్ లేకుండా ఉండేది అంటే మామూలుగా ఆల్రెడీ 160, 170, 180 ఉండి ఏదో కారణంగా 190, 200 దాకా వచ్చిందంటే ఆయాసం వచ్చేసి బ్రెత్లెస్ అయిపోయి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ అవే ఫ్రమ్ నార్మల్సీ, మన బాడీలో ఏదో ఒకటి నార్మల్ కాకుండా అబ్నార్మల్గా ఉంది అంటే దానికి రీజన్ ఉండవచ్చు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. మన బాడీలో జరుగుతున్న మార్పులు యాక్సెప్ట్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఆ మార్పులకు ఒక రీజనింగ్ ఇచ్చుకొని నాకు నిజంగా ఏమీ లేదులే దీనివల్ల ఇది అయింది అని అనుకుంటాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్.